హాయ్ అందరికీ నమస్కారం. మరొక కొత్త ప్రాజెక్టుతో మీ ముందడికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టులో మొత్తం 2.69 ఎకర్స్లో కట్టడం జరిగింది. 2 బ్లాకుల్లో 10 ఫ్లోర్ల వరకు కట్టడం జరిగింది. టోటల్ 280 యూనిట్స్ ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో క్లబ్ హౌస్ 15,000 SFTలో నిర్మించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. వితిన్ 6 months to 1 yearలో ఈ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. క్లబ్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్ అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో ల్యాంగ్ అలాగే బంకెట్ హాల్ అవైలబుల్ ఉంటాయి. అలాగే సెకండ్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో 2 ఫ్లాట్లని కవర్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు 3 BHK. ఇప్పుడు ఇది హాలు. మనకి క్లబ్ హౌస్లో 3rd ఫ్లోర్లో యోగా, జిమ్, ఇండోర్ గేమ్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 4th ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK. మనకి ఇక్కడ పూజ గది ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ ఏరియా. ప్రాజెక్టు హైలైట్స్ యోగా, మల్టీపర్పస్ అండ్ మెడిటేషన్ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇది యూటిలిటీ ఏరియా. ప్రాజెక్ట్లో లిఫ్ట్ అండ్ ట్రీ ప్లాంటేషన్స్, 100% పవర్ బ్యాకప్, EV ఛార్జింగ్ పాయింట్స్, ఇండోర్ గేమ్స్, వాకింగ్ ట్రాక్, జిమ్స్, అలాగే CCTV కెమెరాస్ ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ బెడ్రూమ్. మెయిన్ బెడ్రూమ్లోనే బాత్రూమ్. మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే NH44కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది మెయిన్ బెడ్రూమ్లోని బాల్కనీ. చాలా స్పేసియస్గా, వెంటిలేషన్ చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. అలాగే MME TS స్టేషన్, ఔటర్ రింగ్ రోడ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాయి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది 3 BHK. 2వ ఫ్లాట్ మీరు చూస్తున్నారు. చాలా స్పేసియస్గా ఉంటుంది. అలాగే వర్క్ లొకేషన్ హైలైట్స్ మనం చూసుకుంటే న్యూ హైటీ హబ్ కమింగ్ అప్ కండ్లకోయ దగ్గరలో, జిడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉంటుంది. అలాగే బయోటెక్ పార్క్, హాస్పిటల్స్ మనం చూసుకుంటే రష్ హాస్పిటల్, రెనోవా అండ్ మెడిసిటీ హాస్పిటల్స్ దగ్గరలో ఉంటాయి. ఈ యొక్క ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వితిన్ 1 yearలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది డైనింగ్ ఏరియా. అన్ని బ్యాంక్స్ నుంచి లోన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది బాల్కనీ ఏరియా. కిచెన్లో పూజ గది ఇవ్వడం జరిగింది సపరేట్గా.
పూజ గది కోసం సపరేట్గా రూమ్ లాగా కేటాయించడం జరిగింది. ఇది కిచెన్ ఏరియా. అలాగే ప్రాజెక్టు లొకేషన్లో మనకి లియోనియా రిసార్ట్, అలంకృత రిసార్ట్, డోలారీ డానీ, హల్దీ గోల్ఫ్ కంట్రీ, అలాగే సిలీ ప్లానెట్ దగ్గరలో ఉంటాయి. ఇది మెయిన్ బెడ్రూమ్. మెయిన్ బెడ్రూమ్లోని బాత్రూమ్. అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్కి దగ్గరలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనం చూసుకుంటే డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ మార్టిస్ ఇంజనీరింగ్ కాలేజ్, శివాని డిగ్రీ కాలేజ్, అలాగే సెయింట్ అన్నాస్ హై స్కూల్, మల్లారెడ్డి యూనివర్సిటీ మనకి దగ్గరలో ఉంటాయి. ఇది సెకండ్ బెడ్రూమ్లో బాల్కనీ చాలా వైడ్గా ఇవ్వడం జరిగింది. బిల్డర్ మనకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారో అది ఈ యొక్క వీడియోలో చూపించడం జరిగింది. ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్ కాంటాక్ట్ చేయగలరు. అలాగే లోన్స్ తీసుకునే వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. మనకి ఎంతవరకు లోన్ వస్తుంది, ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎవరైనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకోసం తీసుకువస్తాము.